టీవీ ప్రేక్షకులకు నమస్కారం. సాయి వాస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి మన కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ వాస్తు నిపుణులు, వాస్తు విద్వాన్, వాస్తు సామ్రాట్, వాస్తు మహర్షి, వాస్తు విజయ పుస్తక గ్రంథకర్త డాక్టర్ ధనావత్ ఉషా నాయక్ గారు. ఇక ఇల్లు కట్టుకున్నాక ఎంతో మందికి వాస్తు సమస్యలు, ఎంత బాగా కట్టుకున్నప్పటికీ కూడా ఏవో చిన్న చిన్న దోషాలు ఉంటాయి. అవి సూక్ష్మ రూపకంగా మీ అందరికీ కూడా కనిపించకపోవచ్చు, కానీ ఇంట్లో ఎన్నో సమస్యలతో బాధపడుతూ ఉంటారు. మరి ప్రతి సమస్యకి కూడా వాస్తు దోషాలకి సంబంధించి ఎటువంటి సమస్య ఉన్నా చక్కటి పరిష్కార మార్గం అందించే కార్యక్రమమే మన సాయి వాస్తు కార్యక్రమం. గురుగారు మీ అందరితో మాట్లాడడానికి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. కార్యక్రమాన్ని మొదలు పెట్టేద్దాం. సాయిరాం గురుగారు. సాయిరాం గురుగారు, మామూలుగా ఏ వ్యాపారస్తులకైనా వ్యాపారం పెట్టిన తర్వాత మొదటి సంవత్సరం కానీ 2 సంవత్సరాలు బాగా నడిచినప్పటికీ కూడా ఆ తర్వాత కొంచెం లాసులు స్టార్ట్ అవుతూ ఉంటాయి. అంటే ఈ వ్యాపారస్తులకి అలాగే వాస్తు దోషాలకి ఏమైనా సంబంధం ఉంటుందంటారా? సాయిరాం సాయిరాం అమ్మా, గృహం అనేది చాలా బలంగా ఉండాలి. ఎందుకంటే గృహస్థుడు ఒక ఇల్లు ఉండొచ్చు అందులోనే, కానీ 10 వ్యాపారాలు ఉంటాయి. అందుకేనమ్మా మన గృహము బలంగా ఉన్నప్పుడు మనకు ఫంక్షన్ హాల్ కావచ్చు, అంటే నేను వ్యాపారంలో ఒక మెడికల్ వ్యవస్థ కావచ్చు, ఇంకా జనరల్ స్టోర్స్ కావచ్చు, ఇంకా మనకు రియల్ ఎస్టేట్ వ్యాపారం కావచ్చు, ఏదైనా ఒక వ్యాపారంలో బాగా రాణించాలి అంటే మన ఇల్లు చిన్న ఇల్లు అయినా కూడా పెద్ద ఇల్లు అయినా వాస్తుకు అనుకూలంగా ఉండాలి, వాస్తు బలంగా ఉండాలి. అలాంటి గృహాల మీద ఎప్పుడు కూడా నరఘోష, నరపీడ, శత్రుపీడలు ఉంటే మాత్రం తప్పనిసరిగా వ్యాపారాలు నడవవు. మన మీద ఏడుపు ఉన్నా కూడా నడవవండి వ్యాపారాలు. మా ఇల్లు చాలా బాగుందండి, వాస్తు అనుకూలంగా కట్టుకున్నాం, డోర్ చూడండి, వంట చూడండి, బెడ్రూమ్ చూడండి, చాలా బాగుంది అంటారు. కానీ ఏడుపు అంటే నరుల వేడుపు వలన కూడా వ్యాపారాలు నడవక ఎంతోమంది బాధపడుతూ సతమతం అవుతూ సంవత్సరం 2-3 సంవత్సరాలు టైం వృధా అవుతుందండి. ఆ సమయాన్ని మనం తీసుకురాలేం. ఇటు వ్యాపారం ధనం నష్టం అవుతుంది, ఆర్థికంగా నష్టపోతాం. నష్టపోయిన తర్వాత పరిస్థితి ఏంటిది? ఉన్న వ్యాపారాలు అమ్ముకోవాల్సి ఉంటుంది. అందుకేనమ్మా ఇలాంటి బాధలు మీరు ఎవరు పడాల్సిన అవసరం లేదు. ఇలాంటి సమస్యలు ఉంటే నేరుగా వచ్చి మా ఆఫీస్కి కలవండి, లేదంటే మమ్మల్ని పిలిపియండి. నేను వచ్చి చూసి ఆ గృహం మీద జీవశక్తి ఉందా లేదా, జీవకళ ఉందా లేదా, అసలు ఎలాంటి దోషాలు వ్యాపారం మీద ప్రభావితం చేస్తున్నాయి అని చెప్పేసి ఆ ఇంటి మీద కుబేరుడు అనుగ్రహం ఉన్నదా లేదా అనేది మనం పరిశీలించి అవసరం ఉంటే ఆ దోషం నిర్ధారణ అయితే తప్పనిసరిగా అష్టదిగ్బంధనతో కట్టడి చేయొచ్చు అనమాట. కానీ మనం టైం వృధా చేసుకోకుండా ఉండడం మంచిది. సాయిరాం, ఇల్లు ఒక దగ్గర ఉంటుంది, వ్యాపారానికి సంబంధించిన షాప్స్ ఇంకొక ప్లేస్ లో ఉంటాయి. అంటే ఇంటి దోషాలు ఆ వ్యాపారం సంబంధించిన షాప్స్ కి వర్తిస్తుంది అంటారు. అంటేనమ్మా ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మనము వ్యాపారం అంటే ఏంటిది? మనం అక్కడికి మార్నింగ్ 8 to సాయంత్రం 8 వరకు వ్యాపారాలు చేసుకుని ధనాన్ని తీసుకొచ్చి ఇంట్లో పెడతాం. ఆ ధనంతో ఏం చేస్తాం? మళ్ళీ వ్యాపారంలో పెట్టుబడి పోతాం. అంటే ఇక్కడ చూడండి, ఇంటికి ముడిపడి ఉంటుంది, కానీ మనకు ఇల్లు భోజనం పెట్టేది, సకల సౌకర్యం ఇచ్చేది ఇల్లే కదా. మన డబ్బుని సక్రమంగా రూపంలో రూపాయి పెట్టుబడికి 10 రూపాయలు సంపాదించే శక్తి ఆ గృహానికి ఉండాలి. అలా ఆ గృహానికి సరైన జీవశక్తి కానీ ఆ ఇంటికి వాస్తు దోషములు పీడిస్తూ ఉన్నప్పుడు యజమాని ఇల్లు 40 కిలోమీటర్ దూరం, 50 కిలోమీటర్ దూరంలో ఉండి కూడా వ్యాపారంలో రాణించవచ్చండి. ఎందుకు అంటే అది వాస్తవాన్ని చెప్తున్నాను కదా అండి. 100 కిలోమీటర్ దూరంలో కూడా మన వ్యాపారం రాణించదు. మన ఇల్లు వాస్తుకు అనుకూలంగా ఉండాలి. ఇల్లు వాస్తుకు అనుకూలంగా లేనప్పుడు వ్యాపారాల్లో నష్టాలు అనేది బాగా వస్తూ ఉంటాయమ్మా. సాయిరామ్. ఓకే, ఇక గురుగారు, అంటే చాలా మందికి కూడా ఇంట్లో కొన్ని ఫంక్షన్స్ చేసుకుంటూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎంగేజ్మెంట్ అయిందని అనుకుందాం. ఒక ఇంట్లో ఎంగేజ్మెంట్ అయిన తర్వాత కొద్ది రోజులకి మరి అది ఇంటి దోషాలా లేదంటే పిల్లల జాతక దోషాలా, మరి పెళ్లి కొడుకు పెళ్లి కూతురు జాతక దోషాలు ఎలా అని అనుకున్నప్పటికీ కూడా చిన్న చిన్న అవాంతరాలు ఎదురవుతూ ఉంటాయి. చిన్న యాక్సిడెంట్స్ కావచ్చు, ఇంటి వాళ్ళకి, అవతల వ్యక్తులకు కావచ్చు, ఈ ఇంటి వాళ్ళకి కావచ్చు. అంటే ఎంగేజ్మెంట్ జరిగిన తర్వాత ఇట్లాంటివి జరగడానికి వాస్తు దోషాలకు సంబంధం ఉంది? సాయిరామ్ సాయిరామ్ అమ్మ, చాలా మంచి ప్రశ్న. అయితే ఇక్కడ ఏంటిదంటేనమ్మా, ఇల్లు వాస్తు బలంగా ఉంది అనుకుందాం, అయినా కూడా మనం ఒక ఎంగేజ్మెంట్ పెట్టుకున్న తర్వాత మాట ముచ్చట అయిన తర్వాత శాస్త్రం కొన్ని జాగ్రత్తలు తీసుకోమంటుందమ్మా. అంటే కొన్ని పొలిమేరలు దాటకుండా ఉండడము, అమ్మా కొన్ని హద్దులు, కొన్ని పద్ధతులు అనేది ఉంటుందన్నమాట. ఎందుకంటే కొన్ని విషయాల్లో వాహనాలు నడపకపోవడం మన పూర్వీకులు చెప్పారు. ఏదైనా ఒక ఎంగేజ్మెంట్ మాట ముచ్చటైన తర్వాత వరుడు కానీ వధువు కానీ ఎవరి హద్దులో వాళ్ళు ఉండాలమ్మా. అంటే ఏదైనా బయటికి వెళ్ళాల్సి ఉంటే బాగా నైపుణ్యము శిక్షణ ఉన్న వాళ్ళని తీసుకెళ్ళి, అంతే కదా, పెద్దల సహాయ సహకారంతో బయటికి వెళ్ళాల్సి ఉంటుంది.
అలా కాకుండా మాట ముచ్చట అయిన తర్వాత కూడా మనం కార్ తీసుకొని డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్ళినప్పుడు కొన్ని పరిహార దేవతలు, అక్కడ గ్రామ దేవతలు కావచ్చు, అలాగే ఎన్నో రకాల ఉపశక్తులు ఉంటాయమ్మా రోడ్స్ మీద. అవి మన మీద ప్రభావితం చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే ఇక్కడ జాతక దోషాలు కూడా అమ్మ, ఇద్దరి జాతకములు సరైన ఏదైనా దోషములు పీడిస్తున్నాయి అంటే సరైన పరిశీలన చేయకుండా, లోతైన పరిశీలన చేయకుండా అబ్బాయి బంధువులు బాగున్నారు, అమ్మాయి బంధువులు బాగున్నారు, వాళ్ళది ఒకటే స్థాయి అని చెప్పేసి మనం మాట ముచ్చట చేసుకుంటాము. కానీ ఇలాంటి హింట్ ఇస్తుందమ్మా. ఎలా అంటేనమ్మా, ఒక డ్రైవ్ చేసుకుంటే సడన్గా ఒక బైక్ వ్యక్తి వచ్చేసి ఒక ప్రమాదం, ఆయనకు ఒక పెద్ద ప్రమాదాలు ఉంటాయి, చిన్న ప్రమాదాలు ఉంటాయి, మనకు కూడా చిన్న చిన్న దెబ్బలు తగులుతుంటాయి. ఇవన్నీ ముందుగా హింట్ వస్తుంది, రాబోయే రోజుల్లో మీకు కష్టాలు ఉన్నాయి. ఇప్పుడే ఏదైనా జాతక దోషములు ఉన్నా, ఏదైనా పరిసరాల దోషములు ఉన్నా ఒక నిపుణుని పిలిపించి దాన్ని పరిష్కారం చేసుకోండి అని హింట్ ఇస్తుంటుందమ్మా. అప్పుడు మనం జాగ్రత్త పడాలి. ఎందుకంటేనమ్మా మీరు చూడండి, షిరిడి సాయిబాబా దగ్గర తన పాదసేవ చేసే వ్యక్తి, ఎందుకంటే నాకున్న సమయంలో చెప్తున్నాను, పాదసేవ చేసుకున్న వ్యక్తి తన అమ్మాయికి బొంబాయి నుంచి ఒక సంబంధం వస్తే చక్కగా ఆ సంబంధం వాళ్ళు మాట్లాడుకొని బాబా పర్మిషన్కి వస్తారు. షిరిడి సాయి పర్మిషన్కి వచ్చి చెప్తాడు, ఇట్లా సాయి ఇలా అమ్మాయి అబ్బాయికి ఇద్దరికి ఈడు జోరు కుదిరింది, అబ్బాయికి ఫలానా హైకోర్టులో జాబ్ వచ్చింది, మా అంతస్తు వాళ్ళ అంతస్తు కలిసిపోయినది, ఇట్లా మేము పెళ్లి చేయాలనుకుంటున్నా సాయి అంటే అబ్బాయి వైపు ఇట్లా చూస్తాడమ్మా. ఎందుకంటే ఆయన మహాసిద్ధ గురువు. అరే అతని ఇవ్వడం కంటే ఆ ఇటుక భట్టిలో పనిచేసే వాళ్ళకి ఇయ్యరాదురా అంటాడు. చూడండి, సద్గురువుకు ముందే తెలుసును. అప్పుడు ఏం చేస్తాడు అంటేనమ్మా, బాబా ఏదో కోపంలో ఉన్నాడని చెప్పేసి అక్కడ వాళ్ళని ఆ వియంకులు కూడా ఏంటిది ఒక పకీరు నన్ను అవమానిస్తాడా అని ఆయన తల ఉంచుకొని పోతాడు. తర్వాత సాయంత్రం పాదసేవకు వచ్చినప్పుడు ఆయన బాబా పాదసేవ చేసుకుంటూ గురువు సేవ చేసుకుంటూ, బాబా వాళ్ళ అంతస్తు మా అంతస్తు సరిపోయినది, ఆ పిల్లవాడు అమ్మాయి ఈడు జోడు బాగున్నది, బొంబాయిలో మంచి జాబ్ ఉన్నది, నువ్వు పర్మిషన్ ఇస్తే పెళ్లి చేస్తాను బాబా అనుకుంటా పో ఏడుగురా అన్నాడంట. బాబా పర్మిషన్ వచ్చిందని పెళ్లి చేశారు. కానీ 1 month లోపలనే ఆ వరుడికి యాక్సిడెంట్లో చనిపోవడం జరిగింది. అంటే ఒక సిద్ధ గురువుకు ముందే తెలుసు నష్ట జాతకుడు అని. చూడండి, అందుకని మనం కూడా ఎప్పుడైనా కూడా ఒక పెళ్లి సంబంధాలు కుదిర్చిన తర్వాత చిన్న చిన్న ఆటంకములు వస్తున్నాయంటే మనం చేసే పూజా ఫలము కావచ్చు, మన వాస్తు బలము కావచ్చు, ముందుగానే మనకు రాబోయే కష్ట సుఖాలని చూపిస్తూ ఉంది దారి. అందుకనే అమ్మా, ఎవరైనా కూడా ఎవరి తరపునైనా కూడా ఏదైనా ప్రమాదాలు హింట్ ఇచ్చిపోతే మాత్రం ఆలస్యం చేయకుండా తగు జాగ్రత్తలు తీసుకొని తగు సలహాలు తీసుకొని వాళ్ళ అవసరం ఉంటే జాతక పరిశీలన చాలా బలంగా చూడాల్సి ఉంటుంది. అంటే ఇప్పుడు ఎంగేజ్మెంట్ కానీ పెళ్లిళ్ళ కానీ విషయం ఇవన్నీ జీవితానికి సంబంధించినవి కాబట్టి 100 సంవత్సరాలకు సంబంధించింది కదా, కాబట్టి మరి అవి క్యాన్సిల్ చేసుకుంటే మీ ఆలోచన ప్రకారం మంచిది అంటే క్యాన్సిల్ అని కాదమ్మా, పరిశీలన అంటున్నా నేను. ఎక్కడ క్యాన్సిల్ అనేది నా నోట్లో రాదు. పరిశీలన చేయాలి, జాతక పరిశీలన చేసేసి గురువుల అనుగ్రహం ప్రకారం ముందుకు వెళ్ళమని ఒక ఆజ్ఞ వచ్చిందనుకోండి, వెళ్ళిపోవాలి. లేదంటే అసలు ఎందుకు జరిగింది, ఎక్కడైనా లోపం ఉందా అనేది టెక్నికల్ లోపం కూడా మనం ఆలోచన చేస్తాం, కానీ అలా ఆలోచన చేయకూడదు. టెక్నికల్ లోపం మరి ఇన్ని సంవత్సరాల నుంచి తిరుగుతున్నప్పుడు ఏదైనా రావచ్చు కదా. అందుకని అమ్మా, ఏదైనా ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు 100 సంవత్సరాల లైఫ్ కోసం ఇప్పటికీ మా అబ్బాయికి లేట్ అయింది, ఇప్పటికీ మా అమ్మాయికి లేట్ అయింది, ఏదో చేసేస్తాం. మనం ఇవాళ సోషల్ మీడియాలో చూస్తున్నాం ఎన్ని కుటుంబాలు ఎన్ని బాధలు పడుతున్నారు మ్యారేజ్ అయిన తర్వాత కూడా. అందుకని భగవంతుడు ఒక హింట్ ఇస్తాడమ్మా, మన వాస్తు బలంగా ఉన్నప్పుడు కూడా హింట్ ఇస్తాడు, ముందు జాగ్రత్తలు. ఆ జాగ్రత్తలని పరిహారాలు ఏవైనా ఉంటే చేసుకొని ముందుకు వెళ్తే మంచి సత్ఫలితాలు వస్తాయి. సాయిరామ్. ఓకే, ఇక ఇప్పుడు తూర్పు ఫేసింగ్లో జనరల్గా ఈస్ట్ ఫేసింగ్ అనేది చాలామంది ఇష్టపడతారు తూర్పు సైడ్ కట్టుకోవడానికి. సో చాలా వరకు తూర్పు ఫేసింగ్ బాగా కట్టుకున్నప్పటికీ కూడా వాళ్ళ ఇంట్లో పెళ్ళై కొడుకుకి పెళ్ళై 8 సంవత్సరాలు 10 సంవత్సరాలు అయింది అనుకోండి, అయినా ఒక సంవత్సరం బాగుండి కోడలు
తల్లిగారింటికి వెళ్ళిపోయి ఇంకా రాదు, తిరిగి రాదు. ఏవో మనస్పర్ధలు వచ్చి, ఏవో గొడవలు వచ్చి, సరే డైవర్స్కి అప్లై చేద్దామన్నా కానీ ఆ డైవర్స్కి ఎంతకీ కూడా వాళ్ళు వీళ్ళు అంగీకరించరు. అంటే ఇది ఒక అక్కడే ఆగిపోయి వాళ్ళు బాధపడుతుంటారు, వీళ్ళు బాధపడుతుంటారు. సో దీనికి గల పరిహారాలు ఏం చెప్తారు? సాయిరామ్ అమ్మ, ఎవరి గృహంలో ఇప్పుడు ఏ ఫేస్ అయినా పర్వాలేదు. ఉదాహరణకు ఈస్ట్ ఫేస్ ఉందనుకో, మనకు ఈశాన్యం లోపం ఉంటుంది. ఒక ఈశాన్యం అనేది ప్రహారికి ఉంటుందమ్మా, అలాగే ఇంటికి ఈశాన్యం ఉంటుంది. కాంపౌండ్ వాళ్ళకి ఈశాన్యంలో పూర్తిగా అంటే అక్కడ ఈశాన్యం ఎల్ అనే కార్నర్ ఉండదమ్మా, ఈశాన్యం అనేది ఉండదు. అక్కడ ఒక ఫిల్లర్ పెట్టేస్తారమ్మా, గేట్ పెట్టేస్తారు, అసలు ఈశాన్యం అనేది లేదు. ఈశ్వరుడు అనుగ్రహము లేని ఇంట్లో ఒక కోడలుగా పాపం ఒక ఇల్లును వదిలేసి వీళ్ళ ఇంటికి వచ్చేసి ఉండాలి అంటే కొంచెం చాలా కష్టం అమ్మ. అలాగే దేశ విదేశాల్లో సెటిల్ అవుతారు. ఇల్లేమో హైదరాబాద్లో ఉంటుంది, దేశ విదేశాల్లో సెటిల్ అవుతారు. అక్కడ ఒక 6 నెలలు సంవత్సరం కలిసి ఉంటారు, తర్వాత వాళ్ళు విడిపోయి ఎవరిది వాళ్ళే ఉంటారు. మీరు చెప్పిన ప్రశ్న ప్రకారం ఎక్కడిదక్కడే ఉంటారండి. ఇటు విడాకులు రావు, ఇటు సంసారం కలిసిమెలిసి చేసి ఒక ఆనందం అనేది లేవు. ఇటు పేరెంట్స్ బాధపడుతూ ఉంటారు, ఎందుకంటే మా అబ్బాయికి మ్యారేజ్ చేసి 7-8 సంవత్సరాలు అయింది, ఇప్పటి వరకు పిల్లలు లేరు, కనీసం విడాకులు వస్తే ఇంకో సెకండ్ మ్యారేజ్ అయినా చేద్దామంటే విడాకులు రావట్లేదు అని ఎంతోమంది కొంతమంది బాధపడుతూ ఉంటారమ్మ. వీటికి ఏంటంటే గృహంలో ఎప్పుడైనా మనము ఒకటి ఉత్తరంలో ఎవరికి అయితే లిఫ్ట్ ఉంటుందో ఇలాంటి జరిగే అవకాశాలు ఉంటుంది. అలాగే పశ్చిమ వాయువులో వాష్రూమ్స్ ఉంటాయి, వాయువు అది సరైన గాలి వెలుతురు లేకుండా వాష్రూమ్స్తో కట్టేసి వాయువు మూత లేక ఉండడము. అలాగే ఇంటికి పార్కింగ్ కోసము ఆగ్నేయం ముందుకు రావడం, ఈశాన్యం పార్కింగ్ కోసం సెట్ బ్యాక్ అవ్వడం, సింహద్వార బలము లేకపోవడం, ఇలాంటి గృహాలు ఉన్న ఇండ్లలో వాస్తవానికి ఇవి పరిష్కారం కావండి. ఇలాగనే టైం ఒక 10-15 సంవత్సరాలు వృధా అవుతుంది. ఎందుకంటే వాళ్ళకు జీవితం మీద విరక్తి పడుతుంది, ఇక ఆ ఉద్యోగానికి బానిసై అలాగనే జీవితాలు గడిపి ఈ లోపల పెద్దవాళ్ళు ఏంటంటే పాపం వాళ్ళ వృద్ధులు కాక తప్పదు, కోరికలు కోరికగా మానసికంగా వీళ్ళ ఇబ్బందులు వీళ్ళకుంటే ఇలాంటి గృహంలో ఇదొక హింస అన్నమాట. ఈశాన్యానికి అధిపతి ఈశ్వరుడు, ఆయన చుట్టూ దుష్టశక్తులు ఉంటాయి, ఆయన చుట్టూ పంచభూతములు ఉంటాయి, ఆయన చుట్టూ నవగ్రహములు ఉంటాయండి. దిక్పాలకులు కూడా అనుకూలించాలంటే ఈశ్వర స్థానం ఎక్కడ కూడా దోషం ఉండకూడదు, సింహద్వార దోషం అనేది కూడా ఉండకూడదు. ఇలాంటి ఎన్నో దోషాలు కారణంగా ఇలాంటి ఇబ్బందులు పడే అవకాశము ఉంటుంది. అందుకనమ్మా ఇలాంటి దోషము ఉంటే ఖచ్చితంగా కొంత సవరణ చేసుకోవాల్సి ఉంటుంది. ఒక్కొక్క సవరణ చేయలేని పరిస్థితిలో ఈశ్వర అనుగ్రహ అష్టదిగ్బంధనని మేము చేసేస్తుంటామమ్మా. దానివలన ఏమవుతుందంటే దోష సాంద్రత తగ్గి మళ్ళీ వీళ్ళు కలిసే అవకాశం ఉంటుంది, లేకుంటే ఆ సమస్య పరిష్కారం ఉంటుంది. మళ్ళీ కొత్తగా అంటే ఒక మంచి లైఫ్ని అనుభవించే అవకాశాలు ఉంటాయన్నమాట. అంటే మంచి లివింగ్ లైఫ్ ఉంటుంది వాళ్ళకు. ఎందుకు చెప్తున్నానంటే అమ్మ, ఈశ్వరుడు అనుగ్రహం లేనప్పుడు ఇబ్బందులు వస్తాయి. అలాగే వాయువ దోషం అమ్మ, మీరు చూడండి, వాయువ దోషానికి వాయువానికి అధిపతి వాయుదేవుడు. వాయుదేవుడు వాహనం అక్కడ చూస్తే జింక అమ్మ. జింక చూడండి, శ్రీరాముడు అంటే మహావిష్ణు అవతారం వచ్చి జింకను చూసుకుంటూ వెళ్ళిపోతే రామాయణం నడిచింది. అందుకేనమ్మా వాయువ దోషాలు అంటే మనం జనరల్గా అనుకుంటాం, బయట ఏదో కప్పు ఉండడం కాదండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా పూర్తి వాయువులో వాష్రూమ్ ఉండకూడదు, తడి ఉండకూడదు. జింక చూడండి, తడి ఉంటే ఉండదు, నీళ్ళలో కూడా ఎట్లా ఎగురుకుంటూ వెళ్తుంటుంది. ఒకసారి మనం ఆలోచన చేద్దాం. అందుకనమ్మా ఎప్పుడైనా కూడా ఇలాంటి వాయువ దోషములు, వాయువుగా చీకటిగా ఉండడం, గాలి వెళ్తురు సరైన ధారాళంగా రాకపోవడం అక్కడ, అలాగే ఉత్తర వాయువులో మనకు వచ్చేసి లిఫ్ట్ బరువు పడడము, ఇలాంటి దోషం మూలంగా కూడా కొన్ని అంటే ఆ సంబంధించిన అంటే ఇలా వంశం నిలబెట్టాల్సిన కోడలు దేశ విదేశాల్లో ఉండి కూడా వీళ్ళ పిల్లలకు అనుకూలంగా ఉండకుండా దూరంగా ఉండి అట్లా టైం అనేది పాస్ అయిపోతుంది. దీనివల్ల ఏంటంటే మానసికమైన బాధలు, ఆరోగ్యపరమైన బాధలు ఇలాంటివి ఉంటుందండి. ఇలాంటి ఇబ్బందులు ఉంటే మీరు భయపడాల్సిన అవసరం లేదు, అష్టదిగ్బంధనతో కంట్రోల్ చేసుకోవచ్చు. సాయిరామ్. కొన్ని సంవత్సరాలుగా మీరు వాస్తు దోషాలు ఉన్న వాళ్ళకి ఇప్పటి వరకు కూడా కొన్ని వేల మంది ఇండ్లలోకి మీరు వెళ్ళి వాళ్ళ పాపం వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్ని కూడా మీరు సాల్వ్ చేయడం జరిగింది. అంటే మీరు చేసే ఈ అష్టదిగ్బంధనం అంటే ఏంటి అసలు? ఆ కార్యక్రమం ద్వారా మీరు ఎటువంటి సమస్యలను పరిష్కరిస్తారు అసలు? అంటేనమ్మా ఒక వీధి పోటు ఉంది, ఉదాహరణకు చెప్తున్నాను, ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను. ఎట్లానే ఉంటారమ్మా, ఇప్పుడు మనకు ఒక సొంతం ఇల్లు ఇక్కడ ఉంటుంది, ఇల్లు వాస్తుకు అనుకూలంగా ఉంటుంది, ఒక 2 పిల్లలు చాలా గొప్ప స్థాయిలో సిటీకి వచ్చేసి సెటిల్ అవుతారు. ఓకే, మనం మన ఇల్లు ఇంట్లో ఒక డివిజన్స్ రేంజ్లో ఉంటుంది. కానీ మన ఇంటికి
ఎగ్జాంపుల్ చెప్తున్నాం, మన ఇంటికి పక్క వాళ్ళు ఇల్లు కట్టుకునేటప్పుడు లేకుంటే వాళ్ళు వాస్తు సవరణ కోసము సెట్ బ్యాక్ అయిపోతుంటారు. వాస్తు సవరణ వాళ్ళు సెట్ బ్యాక్ అయినప్పుడు మనకు అక్కడి నుంచి ఒక వీధి పోటీ ఉండి, మనకున్నది ఎక్కడ ఏంది పేరెంట్స్ ఉంటారు, కానీ పిల్లలు ఎక్కడ ఉంటారమ్మా, సిటీలో ఉంటారు. ఉన్నంత ఉద్యోగంలో ఉండి అక్కడ తల్లిగారికి సంబంధించిన తండ్రి గారికి సంబంధించిన వాస్తు బలాన్ని వీళ్ళు అనుభవించి అన్ఎక్స్పెక్టెడ్గా పెరాలసిస్, హార్ట్ స్ట్రోక్తో చనిపోయిన వాళ్ళని కూడా నేను స్వయంగా చూశానమ్మా. ఇప్పుడు ఇలాంటి సమస్యలు వస్తే ఆ కుటుంబానికి ఎన్ని బాధలు ఉంటాయి, ఎన్ని ఇబ్బందులు ఉంటుంది. నిజమా కాదా? వాళ్ళకు కూడా పిల్లలు ఉంటారు, వైఫ్ ఉంటుంది పాపం. ఎందుకంటే సమాజంలో వాళ్ళకి ఎన్నో ఆశలు ఉంటాయి, కానీ ఒక్క వీధిపోటు వాళ్ళ జీవితాన్ని అతలాకుతలం చేస్తుంది. ఎందుకంటే సొంత ఇల్లు ఇక్కడ వాస్తు బలం ఉన్నా లేకున్నా కూడా పేరెంట్స్ నుంచి వచ్చిన వాస్తు బలం చాలా గొప్పదమ్మా, చాలా గొప్పది. ఇలా ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఆ దోష సాంద్రతని తగ్గించేస్తాను. అష్టదిగ్బంధన అనే ఒక యంత్ర అండ్ మంత్ర బలముతో అది కట్టడి చేసేస్తూ ఉంటానమ్మా. ఇప్పుడు ఎలా అంటే, ఇప్పుడు అమ్మ ఇచ్చిన కళ్ళు, ఇప్పుడు ఈ కళ్ళకి ఏంటిది, మనకు ఇప్పుడు చూపు తగ్గింది అనుకుందాం, మనం ఏం చేస్తాం, వైద్యుడికి సంప్రదిస్తాం, అంతే కదమ్మా. ఆయన ఏం చేస్తారు, మనకు ఈ లేజర్ ట్రీట్మెంట్ ద్వారా లెన్స్ వేసేస్తారు 2 క్షణాల్లో, అంతే కదా, మాట్లాడితే వేసేస్తారు. లోపల నుంచి లెన్స్ పనిచేస్తుందా లేదా అండి? మరి అమ్మ ఇచ్చిన కళ్ళకి లెన్స్కి ఏం సంబంధం అంటే మరి మనమే చెప్దాం అనుకోండి. అలాగే కళ్ళ జోడుతోని ఒక లైఫ్ ముందుకు వెళ్తుంది. అంటే మేము ఏమంటానంటే, గృహము వాస్తు దోషాలు ఉన్నాయని తెలిసి తెలియని వాస్తు దోషాలతో కట్టుకున్నప్పుడు అవి మనం అనుభవిస్తూ ఉంటాము. వాటికి పరిహారం చేసుకుంటే కూడా దోష సాంద్రత తగ్గి మంచి ఫలితాల అనుభవంలోకి వస్తుందండి. చాలా మంది కూడా ఇప్పుడు వీధి పోట్లు ఉంటూ ఉంటాయి. సో రకరకాల ఇళ్ళకి రకరకాల బాధలు ఉంటుంటాయి. అంటే రెంట్ లో ఉన్న వాళ్ళకు కూడా ఇబ్బందులు ఉంటాయంటారా? అంతేనమ్మా. ఇప్పుడు ఉదాహరణకమ్మా, ఒక దక్షిణం రోడ్డు ఉంది, ఎగ్జాంపుల్ నైరుతి వీధి పోటు ఉంది. రెంట్ వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళు బాధపడాల్సిందే, అంతే కదా. ఇప్పుడు మన సొంత ఇల్లు ఉంది, ఒక దక్షిణం రోడ్డు ఉండి దక్షిణ నైరుతి వీధి పోటు ఉంది. నేను చాలా క్లాస్గా చాలా హై రేంజ్లో బిల్డింగ్ కట్టాను. నేను పెద్ద వ్యాపారస్తుడిని, పెద్ద వ్యాపారం. నాకు ఒక 2 ఆడపిల్లలు, ఒక బాబు, లేక ఒక 3, 4, 2 సంతానం ఉండేది. నేను చాలా రిచ్నండి వాస్తవానికి. కానీ నైరుతి వీధిపోడు, దక్షిణ నైరుతి వీధిపోటు నుంచి నువ్వు తప్పించుకోలేవు. ఎందుకంటే నేను కొన్ని 33 సంవత్సరాలు ఈ వృత్తిలో దాదాపు ఉండి సుమారు నేను 93, 92 నుంచి వాస్తు వృత్తిలో ఉన్నాను. అప్పటి నుండి నేను వాస్తు చూస్తూ ఉన్నాను. దక్షిణ నైరుతి వీధిపోటు ఎలా ఫలితాలు ఇస్తుందంటే ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్క రకమైన ఫలితం ఇస్తుందమ్మా. ఇప్పుడు చాలా హై రేంజ్లో ఉంటుంది. నైరుతిలో చక్కగా మనకు మాస్టర్ బెడ్రూమ్ ఉంటుందమ్మా, ఆగ్నేయంలో వంట ఉంది, తూర్పు స్థానంలో డైనింగ్ ఉంటుంది. ఇలా బలమైన పెద్ద ఒక 5-6 వేల ఎసెప్టీతో బలమైన ఇల్లు కట్టుకుంటాం. కానీ అది చూస్తుంది వ్యాపారాలు చిన్నగా చల్లబడిపోతుంది, వ్యాపారాలు ఏమీ నడవు. పిల్లలకు పెళ్లి చేద్దామంటే ఎంగేజ్మెంట్ అయిపోతుంది, నైరుతి వీధిపోటు కాటేస్తుందమ్మా, నైరుతి వీధిపోటు కాటేస్తుంది. ఏదో కారణం మ్యారేజ్ ఆగిపోతుంది. కానీ అమ్మాయి ఎంత డిస్టర్బ్ అవుతుంది, ఎంత బాధపడుతుంది. ఎందుకంటే పిల్లల మనసుని కూడా మనం తెలుసుకోవాలి. నాకు వాస్తు నమ్మకం ఉండకపోవచ్చు, వాస్తు నమ్మకం ఉండకపోవచ్చు, కానీ దోషం అయితే మన పిల్లలకు అనుభవిస్తున్నారు కదా, వాళ్ళ మనసుని కూడా మనం అర్థం చేసుకొని మన పిల్లల కోసం మనం ఏం చేస్తున్నాం. ఒక 25 సంవత్సరాలు వాళ్ళకు మంచి బట్టలు లేపిస్తున్నాం, మంచి ఎట్లా ఎవరి రేంజ్లో వాళ్ళు మంచి ప్రైవేట్ పాఠశాలలో అంతే కదా విద్యా వృద్ధులు నేర్పిస్తున్నాం, అంతే కదా ఉన్నత స్థాయికి తీసుకుపోవాలని కలలు కంటున్నాం. కానీ ఒక్కసారి వాళ్ళ జాతకాలు ఎందుకు మనం పరిశీలించకూడదు? ఒక్కసారి మనం వాళ్ళ పిల్లల కోసం మన వాస్తు ఎందుకు చూయించుకోకూడదు? అంతే కదా, వాస్తు దోషమని నిర్ధారణ చేసిన తర్వాత ఎందుకు దానికి పరిష్కారం చేసుకోకూడదు? అంతే కదా. నైరుతి వీధిపోటు నేను అమ్మేస్తానంటే ఇంకొకరు అమ్మేసిపోయినా అది కూడా మహాపాపమే కదా. దాన్ని మీరు భయపడాల్సిన అవసరం నేనున్నాను. ఎంత పెద్ద నైరుతి వీధిపోటున్నా అష్టదిగ్బంధనతో అది కంట్రోల్ చేసి పడేస్తానమ్మా. దానికి కొన్ని విధానాలు ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఇలాంటివి ఎన్నో వీధిపోట్లకు ఒక్కొక్క ఇంటిని బట్టి పవర్స్ ఉంటుందమ్మా. ఒక్కొక్కసారి కనీసం 100 కేజీల మహాయంత్ర బలంతో కట్టడి చేయాల్సి ఉంటుంది. ఒక్కొక్కసారి 50 కేజీల యంత్ర బలం వేసి ఆ పోటీ ఇంటి మీదకి రాకుండా ఆ దోష సాంద్రతని కంట్రోల్ చేయాల్సి ఉంటుందమ్మా.
అందుకని భయంకరమైన నైరుతి వీధిపోట్లు ఉంటే ఇబ్బంది పడద్దు. అలాగే ఒక పశ్చిమ నైరుతి వీధిపోటు నేను మన బంజారా హిల్స్లో చూడడం జరిగింది. చాలా పెద్ద కంపెనీ, 400 మంది ఉద్యోగస్తులమ్మ, కనీసం 3 నెలల నుంచి శాలరీస్ ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారు. అప్పుడు మనకు పిలిచారు, మేము ఇంత పెద్ద కంపెనీ అండి, నా పక్కన ఈ బిల్డింగ్ కట్టారు, వీళ్ళు సెట్ బ్యాక్ చేశారు, ఈ నైరుతి వీధి బోర్డు మాకు పశ్చిమ నైరుతి వచ్చేసింది. అప్పటి నుంచి 1 సంవత్సరం బాగానే ఉన్నాం, కానీ సెకండ్ ఇయర్ మేము వ్యాపారాన్ని తగ్గుకుంటూ మార్కెట్ అంతా తగ్గి 3వ సంవత్సరం వచ్చేసరికి వాళ్ళు శాలరీస్ ఇవ్వలేకపోతున్నానండి. చాలా బాధపడితే నాకు చూసి చాలా బాధ అనిపించింది. నేను చెప్పాను, మీరు ఇబ్బంది పడకండి, నేను ఉన్నానని చెప్పేసి ఎక్కడ కూడా ఒక ఇటుక పిల్ల కూడా కూల్చకుండా, అదంతా కూల్చాలంటే ఒక 15-20 ఫీట్ల ఎఫెక్ట్ అంతా ఉన్న బిల్డింగ్ మొత్తం వెళ్ళిపోతుందండి, కోట్ల రూపాయల బిల్డింగ్. నేను పోయి కట్టడి చేయడం జరిగింది. మళ్ళీ క్రమేపణ ఒక 6 మంత్లో తట్టుకొని ఇవాళ ఎంప్లాయీస్ని కాపాడుతున్నారు. మాకు కూడా ఒక మంచి ఆలోచన ఉంటుందండి, ఎందుకంటే ఒక అవసరం ఉంటే హెల్ప్ చేయడానికి కూడా సహాయ సహకారం అందించడానికి ఉంటాం. ఎందుకంటే తన వెనకాల 400-500 మంది ఎంప్లాయీస్ ఉన్నారు, కార్మికులు ఉన్నారు కదండి, సహా ఉద్యోగాలు ఉన్నారు, వాళ్ళ లైఫ్, వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ పిల్లలు, అంటే ఎంత దూరం ఒక 20-30 సంవత్సరాల లైఫ్ని ఆలోచన చేసి నేను అష్టదిగ్బంధన చేస్తాను. ఈ రోజు కోసం కాదు, ఎందుకంటే ముందు వాళ్ళ భవిష్యత్తుని, అంటే ఒక గొప్ప ఆలోచనతో అష్టదిగ్బంధనతో కంట్రోల్ చేస్తూ ఉంటాను. అందుకేనమ్మా వాస్తు దోషములు ఉన్న గృహాల మీద మీరు ఎట్లా, ఇప్పుడు ఒక ఇల్లు మంచి వాస్తుకే ఉంటుందండి వాస్తవం చెప్పాలంటే, కానీ నరఘోష, నరపీడ, శత్రుపీడలు తెలియకుండా ఉంటాయండి. అలాంటి గృహాలు మీరు చూడండి, ఆలోచన చేయండి, ఎప్పుడు చూసినా ఏదో ఒక అనారోగ్య సమస్యలు ఉంటాయి, ఎప్పుడు ఏదో రకమైన మెడిసిన్స్ వాడుతూనే ఉంటారమ్మా, ఏదో ఒకటి. అలా మనం కొన్ని ఇంట్లకు నేను వెళ్ళి చూసినప్పుడు, గురువు గారు వాస్తవానికి మేము ఈ ఇంట్లో వచ్చాము, ఇక్కడ ఉంటున్నాము, అంత వాస్తు బాగుంది, కానీ మా అమ్మాయి పరిస్థితి బాగలేదండి. కంప్లీట్ చర్మానికి సంబంధించిన వ్యాధులు. అప్పుడు నేను చూశాను, ఆ అమ్మాయికి గ్రహదేవతల దోషం ఉందండి. చూడండి, ఎందుకు ఆ దోషాలు ఎవ్వరు కనిపెట్టలేరు. ఇప్పుడు ఎవరికైనా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ కానీ, అలాగే చర్మం సంబంధించిన సోరియాసిస్ లాంటి వ్యాధులు రావడానికి కొన్ని రకాల సర్పదోషాలు. ఎన్ని మందులు హాస్పిటల్లో వాడినా, మందులు వాడి విసిగెచ్చి శరీరం, నా జీవితం అంతే అయిపోయింది అనుకొని వాళ్ళంతా ఇబ్బంది పెడుతుంటే నరకాన్ని అనుభవిస్తుంటారు. వాళ్ళకు నేను ఒకటే చెప్తుంటాను, ఆ దోషాన్ని గుర్తించి, ఆ శాపాలు ఉంటాయండి, కొన్ని శాపాలు ఉంటాయి వాస్తవానికి. ఎందుకంటే ఒక మనిషి శిశువు దశ పాము జన్మతోనే మనకు స్టార్ట్ అవుతుంది. వాస్తవాన్ని మన పేగులన్నీ ఎట్లాంటి పాములు అల్లిక లెక్కన ఉంటుంది. ఇదంతా పుట్టలో ఒక డిజైన్ ఎట్లా ఉంటుందో అలా డిజైన్ ఉంటుంది. మనము చేయకిన తాత ముత్తాతలు ముందు ఎవరో ఒకరు చేసినా కూడా మనం అనుభవించాల్సి ఉంటుంది. అలాగే తెలియని టైంలో కొన్ని సర్పదేవతల్ని మనం చేసిన వాటి నీడ మీద వాళ్ళు నడుచుకుంటూ వెళ్ళినప్పుడు సడన్గా దాన్ని తొక్కేసిన కొన్ని చాలా రకాలు ఉంటుంది. అలాగే జాతకంలో ఎన్నో రకాల దోషములు, నాగదోషములు, పితృదోషములు, వీటి మూలంగా కూడా చర్మానికి సంబంధించిన వ్యాధులు వస్తుంటాయి. గ్యాస్ట్రిక్ సంబంధించి కడుపులో ఏమి ఉండదండి, హాస్పిటల్ పోయి చూపించుకుంటే ఎండోస్కోపీ, కొలినోస్కోపీతో చూయించుకుంటారు, కడుపులో ఏదో తిరుగుతున్నట్టు ఉంటుంది కొంతమందికి. అవన్నీ సర్పదోషముల కిందకే వస్తుంటాయి. ఒక్కసారి వీటికి ప్రత్యేకమైన అష్టదిగ్బంధన అనేది ఉంటుందండి వాస్తవానికి. ఇప్పుడు భూత ప్రేత పిశాచ బంధనం కూడా ఉంటుంది, వాస్తవం చెప్తున్నాను. ఎందుకంటే ఇలాగనే నాగదోష నివారణ దిగ్బంధనం, ఇలాగ 12 రకాల దిగ్బంధనాలు ఉంటుందండి సర్ప. అది ఏ దోషానికి గుర్తించి మన చర్మం మీద సోరియాసిస్ అది ఏ రూపం దాల్చిందో, ఏ సర్పం సంబంధించి దాల్చిందో కూడా కనిపెట్టి దానికి తెలుసుకోవచ్చండి ఈజీగా. ఆ సర్పదోషాన్ని నివారణ చేసుకున్న తర్వాత చక్కగా మందులు స్టార్ట్ చేసుకుంటే ఖచ్చితంగా వాళ్ళకు మేలు జరిగి మళ్ళీ
పూర్వ జన్మని అందుకుంటాము. ఎందుకంటే తల్లి జన్మనిస్తుంది, పిల్లల్ని పెద్దగా ఇస్తుంది. కానీ ఈ వ్యాధులు బారిన పడతారని ఏ తల్లిదండ్రులు కోరుకోరండి. వాళ్ళు కూడా ఎంతో బాధపడతారు. ఎంతోమంది నేను చూశాను, పెళ్లి కావాల్సిన పిల్లలు కూడా చిన్న బుల్లి మచ్చలని చెప్పేసి బాధపడుతూ ఉన్న వాళ్ళని నేను చూశాను. స్కిన్ ఎలర్జీస్ ఉన్నాయని చెప్పేసి బాధపడుతూ మ్యారేజ్ కాకుండా, కొంతమంది అమ్మాయిని చేసుకొచ్చిన తర్వాత వాళ్ళ కుటుంబంలో వచ్చిన తర్వాత చిన్న చిన్న చర్మ వ్యాధులు, సోరియాసిస్ లాంటివి వచ్చేసి అక్కడి నుంచి అమ్మాయిని విడాకులు ఇచ్చేసిన వాళ్ళని కూడా చూశాను. చూడండి, జీవితంలో ఎన్ని బాధలు ఉంటాయి. అందుకని దయచేసి నేను ఒకటే అంటాను, మనం ఎన్ని మందులు వాడుతున్నా కూడా కొన్ని పరిహారాలు చేసుకొని చూస్తే ఖచ్చితంగా మంచి సత్ఫలితాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మనం ఒక చిన్న చిన్న పరిహారాలు కావచ్చు, పెద్ద పెద్ద పరిహారాలు కావచ్చు, మనం ఎవరి కోసం చేస్తున్నాం? ఒక భవిష్యత్తు ఇద్దాం మన పిల్లలకు కానీ మన పెద్దలకు కానీ. వాళ్ళకు ఒక మంచి గొప్ప ఆలోచనతో వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నది. అందుకని ప్రతి సమస్యకు మనం భూతద్దంలో చూడకుండా ఖచ్చితంగా ఈ దోషం ఇన్ని మందులు వాడుతున్నా ఎందుకు తగ్గట్లేదు, ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. అందుకనే కడుపులో గ్యాస్ట్రిక్ లాంటి భయంకరమైన బాధలతో బాధతో జీవితాలు వద్దు అనుకునే వాళ్ళని కూడా నేను చూశానండి. ఎందుకంటే ఖచ్చితంగా వాటికి పరిష్కారం అనేది ఉన్నది. మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంది. ఇలాంటి సమస్యలతో మీరు బాధపడుతుంటే ఇబ్బంది పడొద్దు, నేనున్నాను. సాయిరామ్. గురుగారితో మాట్లాడాలనుకునే వారు ఖచ్చితంగా స్క్రీన్ మీద నెంబర్స్ నోట్ చేసుకోండి. ఎందుకంటే మనకు కాల్స్ తీసుకునేలోపు గురుగారు చాలా విషయాలు మనతో పంచుకున్నారు. కాబట్టి లైవ్ అనంతరం మీరు ఇదే నెంబర్స్ మీరు అపాయింట్మెంట్ తీసుకుంటే గురుగారు మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. మీ వాస్తుకు సంబంధించి మీ ఇల్లు కావచ్చు, లేదంటే మీ ఆఫీస్ విషయాలు కావచ్చు, ఎక్కడ ఉన్నా కానీ మీ సొంత ఇల్లు కావచ్చు, రెంట్కున్నా ఎటువంటి ఇబ్బందులు ఉన్నా, వాస్తు దోషాలు ఉన్నా, మరి జాతక దోషాలు ఉన్నా కానీ వాస్తుకు సంబంధించే ఉంటాయి. కాబట్టి ఎటువంటి దోషాలు ఉన్నా మరి గురుగారితో మీరు కాంటాక్ట్ అయితే అష్టదిగ్బంధం అనే బృహత్తర కార్యక్రమం ద్వారా మీ పూర్తి జాతక పరిశీలన అలాగే వాస్తు దోషాలు కూడా నివారించుకోవచ్చు. తప్పకుండా మీరు లైవ్ అనంతరం గురుగారిని కాంటాక్ట్ అవ్వచ్చు. గురుగారు, ఈనాటి కార్యక్రమంలో చాలా మంచి విషయాలు మా అందరితో పంచుకున్నారు. ధన్యవాదాలు. సాయిరామ్. వీక్షించారుగా, ఇదే నాటి సాయి వాస్తు కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.